హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్తాను రండి. ఇది విజయనగరం బాబామెట్లో ఖాదర్ నగర్లో ఉంది. ఏటీకే స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ. దీన్ని ఖలీల్ బాబా గారు నడుపుతున్నారు. పిల్లలు చూడకుండా వదిలేసిన ముసలి వాళ్లను, పిల్లలు లేని వాళ్లను తన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. 2004లో ఖలీల్ బాబా గారి తండ్రి ఇది మొదలు పెడితే 20 సంవత్సరాల నుంచి కూడా ఇది అలా కంటిన్యూ అనాథ ముసలి వాళ్లకు ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ కుండలు చూడండి, ముసలి వాళ్ళతో ఈ కుండలు తయారు చేయించి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. బాధ అనేది కనపడకుండా పనిలో వాళ్ళని నిమగ్నం చేయిస్తున్నారు. చాలా గొప్ప విషయం కదండి. లోపలికి వెళ్దాం రండి. అమ్మ, మీరు బాగున్నారా? మీరు ఇంతకుముందు ఎక్కడుండే వాళ్ళమ్మా? ఈ ఊరేనా? మరి పిల్లలు లేరమ్మా? చూస్తలేదు, పిల్లలు ఎవరు చూడడం లేదు. పిల్లలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. అది బాధపడకండి. ఏంటి ఉండడం వల్ల మీకు ఇలా కంఫర్ట్గా ఇంకా చూసేవాళ్ళు మీకు దొరికారు. అదే మనం అదృష్టంగా భావించాలి. బాధపడితే ఏమీ రాదు. ఇక్కడ బాగుంది కదా మీకు. చెప్తాను, బాగా బతికి ఉన్నోళ్ళు అలాగే రావడం అయింది. ఈ రకంగా ఏం చేయమంటారు? పర్వాలేదులేమ్మా, ఇది ఒక ఆసరా అయినా దొరికింది కదా మనకి, అందుకనే సంతోషంగా. గొప్ప దొరికింది అది. గొప్ప దొరికింది. అదే 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 చాలా సంతోషం అయింది. అంతేత బాధ గట్టలేదు, ఆనందంగా ఉంటాం అంతే కూడా. ఇక్కడ ఇంకా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మన పని. దేనికి పనికిరాదు, ఇళ్ళల్లో అనుకుని ఉంటాయి కదా నియమాలు. అవునవునవును. అయితే ఇక్కడ అందరూ ఒక తల్లి పిల్లలాగా అలాగా ఉంటాం. అందరూ ముందు ఏం చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి? రెస్టారెంట్లో, హోటల్స్లో గట్రా చేసేవాడిని. పిల్లలతోనే గట్రా పెంచుకుని పెద్ద చేసి నైట్. పిల్లలు ఎంతమంది అండి? 2 పిల్లలు, పాప బాబు. ఇద్దరిని పెంచి పెద్ద చేశారు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారా? ఇప్పుడు సింహాచల దేవస్థానం ఉన్నాడు బాబు. 20,000 ఇస్తారు. ఎప్పుడన్నా వస్తారండి చూడడానికి? ఎవరు రాదు, అది వదిలేశారు పూర్తిగా మమ్మల్ని. పాప ఏమో హౌస్ వైఫ్. అది ఇప్పుడు విజయవాడలో భాష్యం కంప్యూటర్లో అల్లుడు ఉద్యోగం. పోనీ పాప వస్తుందా? పాప ఎవరు రారు ప్రస్తుతానికి. మాకు నమోస్తూ నారాయణ. మేము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. మా కష్టాలు భగవంతుడికి. బాగుంటుందండి. రోజు కొంచెం నడవండి, మొక్కలు పెంచుకోండి, మీకు నచ్చిన పనులు ఏవైనా ఉంటే చేసుకోండి. మీరు అందులో మీకు ఆనందం వస్తుంది కదా, అందుకు. మామగారు బాగున్నారా? ఎలా ఉన్నారమ్మా? చక్కగా చదువుతుంది. బాగుండండి. అమ్మగారు అక్కడ కొంచెం విరిగిపోయినట్టుందంటండి. నువ్వు కూకోవద్దంటున్నారు. అవునా? అంటే నేనంటున్నాను, నువ్వే కూకో, తౌడు బియ్యం డబ్బు టికెట్ పట్టుకుని. చూసారా, అలా ఆనందంగా ఇద్దరు కబుర్లు చెప్పుకోండి, చక్క ఇలా చదువుకోండి, అంతే కదా. బాగుంది కదా. అమ్మగారు బాగున్నారా? వచ్చానమ్మా. బాగుంది కదా మీకు ఇక్కడ? బాగుందమ్మా. ఏంటి కొడుకులు కొడుకు దూరంలో ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడంటే ఇల్లు వాకులు లేక. ఎప్పుడన్నా చూస్తానికి వస్తారా వాళ్ళు? చిన్న బాబాయ్ డే పెట్టాడు. ఇది కంటికి పిల్లడికి ఇల్లు లేక ఇక్కడ తెచ్చి పెట్టాడు. వాళ్ళు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో కలిసి అదే కలిసి ఉంటాను. అలా తెచ్చింది తిని అరమగా పడుకున్నాను. బాగున్నారా? మీకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉందా? ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? పిల్లలు ఉన్నారండి? ఓకే ఓకే, పర్వాలేదులేండి. ఇక్కడ అందరితో మీరు ఇంకా ఫ్రెండ్స్ లాగా అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు. హలో అండి, బాగా బుక్స్ అవి చదువుకుంటున్నారా టైం పాస్కి? బాగుంది కదా ఇక్కడ. ఈ ఏటీకే ట్రస్ట్ అనేది మన అతావుల్లా బాబా గారు, ఖాదర్ బాబా గారు, వారి యొక్క కుమారులు ఖలీల్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ ఏటీకే ట్రస్ట్ ఓపెన్ చేయడం. ఇందులో 70 నుండి 100 మంది వృద్ధులు
వృద్ధులంటే మన అందరికీ సమాజానికి తెలిసిందే. పిల్లలు పెరిగిన తర్వాత విడిచిపెట్టిస్తే 60-70 సంవత్సరాల్లో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేక వాళ్ళు నడవడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో పిల్లలు కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ చూడలేని పరిస్థితుల్లో నా ఆశ్రయం అంటూ ఉంది, నా ఆశ్రమంలో మీరు వచ్చి చేరండి అని ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో మన ఏటీకే ట్రస్ట్ అతావుల్లా బాబా గారు, ఖలీల్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాలు బట్టి ఈ ట్రస్ట్లో వృద్ధులందరూ ఉండి వారి యొక్క జీవన శైలిని సాగించుకుంటున్నారు. ఇది ఈరోజు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మన గూడూరు సీతామహాలక్ష్మి గారు ఆ బట్టల పంపిణీ కార్యక్రమం, ఏ భోజనాలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటువంటి మంచి మనస్తత్వంతో వచ్చినటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా మీరు ప్రార్థించి ఆ వ్యక్తులకు మీరు దీవించండి. పెద్దలందరికీ నమస్కారం అమ్మ. నాకు చెప్పారు, నా పేరు సీతామహాలక్ష్మి. ఇదిగో మా స్నేహితులు కూడా వచ్చారు, నగా సీతామహాలక్ష్మి గారు, అట్లాగే ఆవిడ కన్యాకుమారి గారు, అట్లాగే ఈమె అరుణ గారు. మేము ఈ కొద్ది రోజుల క్రితం మీ గురించి యూట్యూబ్లో ఒక వీడియో చూసామమ్మా. మీరందరూ కూడా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అంటాడు శ్రీశ్రీ గారు. అలాంటి దానికి మీరు నిర్వచనంలాగా మాకు కనిపించారు. అందమైన చక్కటి ఆకృతులను తయారు చేస్తూ ఇక్కడ ఇంతమంది ఇక్కడ వృద్ధులు ఆశ్రయం పొందడమే కాకుండా మీరు స్వయంగా కష్టపడుతూ ఏదో మీకు తెలిసిన విధంగా ఒక వృత్తిని నేర్చుకుని అందమైన కళాకృతుల్ని మట్టితో తయారు చేయడం అవన్నీ చూసి మేమంతా చాలా ఇంప్రెస్ అయ్యాం. మాకన్నా మీరు చాలా గొప్పవాళ్ళు అనిపించారు. చూడాలి మిమ్మల్ని ప్రత్యక్షంగా, ఒక్కసారి మిమ్మల్ని పలకరించాలి అనేసి అనిపించిందమ్మా. అందుకనే చూడటానికి వచ్చాము ఈ రోజున ప్రత్యేకంగా. ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మా తల్లి లాంటి వారు మీరంతా, మా అన్నదమ్ములు లాంటి వారు. ఒక్కసారి మిమ్మల్ని చూస్తే మాకు కూడా మనసుకు సంతోషంగా ఉంటుంది. ఏదో మాకు తోసిన చిన్న సాయం మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ అండి అది. ఆ అమ్మ మన తొలి ఉపాధ్యాయురాలు, ఆవిడ పేరు మీద ఈ ట్రస్ట్ పెట్టామండి. 20 సంవత్సరాలు అయింది మేము ఆ సంస్థ పెట్టి. ఇందాక మా తమ్ముడు కరీం గారు చెప్పినట్లుగా పేద పిల్లల్ని చదివిస్తూ ఉంటాము. అనాథ పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు, నిరాశ్రయులు, చాలా పేద పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఒక 400 మంది పైన ఇప్పటి వరకు పిల్లల్ని 20 ఏళ్లలో చదివించారు. మేము చనిపోయిన తర్వాత మా కళ్ళు, మా అవయవాలు, మా శరీరం మొత్తం దానం చేసేస్తాం మెడికల్ కాలేజీకి. అంటే ఇంత మట్టిలో కలిసి బూడిదైపోకుండా సమాజానికి ఉపయోగపడాలి, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మేము ఈ పనులు చేస్తున్నామమ్మా. ఓ పక్క విద్యాదానం, ఓ పక్క టోటల్ బాడీ డొనేషన్. ఇదిగో మీకు బుక్స్ తీసుకొచ్చానండి. మీరంతా చదువుకున్న వాళ్ళు పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ వివరాలన్నీ అందులో ఉంటాయి. ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉండనమాట, కానీ ఒక తల్లి బిడ్డలుగానే పెరిగాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మీకు తెలుసుంటుంది, విజయనగరమైన గురదాడ అప్పారావు గారని సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడు, దేశం అంటే మనుషులు మట్టి కాదు అని చెప్పి ఆయన చెప్పున్నారు. అది మాకు బాగా నాటుకుని అయిపోయి మనకి ఏదైనా ఉంటే ఎంతో అంతో చేయగలిగినంత మన పరిధిలో ఉంటా పక్క వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళ సంతోషాన్ని మన సంతోషంగా తీసుకోవాలి అన్న దృక్పథంతో ఈ అనాథ ఆడపిల్లల్ని బాగా చదువుకోగలిగినాను. నాకు నాన్న లేదే, అమ్మ లేదే, నేను చదువుకోలేకపోతున్నానే, నా పిల్ల బాధపడకూడదని ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను. కనుక మీరు కూడా ఎంత చేయగలరో, ఏం చేయగలరో మీ పనులు సహాయం చేయండి. మూమెంట్ ఇచ్చినప్పుడే ఈ పని చేస్తాయండి. నాకు 70 ఏళ్ళండి, నేను ఏం చేస్తానో మనసులో అలాగే పట్టేస్తాయండి. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఫ్రాక్చర్ అయిపోయి కట్టేస్తారు. కట్టేసినప్పుడు కొన్నాళ్ళు అవ్వగానే మనం వీడియో చేయండి అమ్మా అంటారు, ఖర్చు తీసుకుంటాం. ఎందుకని ఇలా పెట్టాం కదా, ఎంత చేయగలరు? కూరగాయలు పోయగలరా, మీ దగ్గర ఏమైనా చేసి పెట్టగలరా, కూర రుచి చూసి పెట్టగలరా, మటన్ చేయగలరా, వాకింగ్ మూమెంట్ ఎంత ఇస్తే అంత పనిచేస్తుంది శరీరం. అది అంతకంటే ఆనందం ఏంటంటే ముస్లిం అయ్యి నా ముస్లింను చూసుకుంటాను వల్ల సర్వ మతాలని చూశారు, అందరూ తాటించేసాం, అందరూ ఒకే తండ్రి, మనమంతా ఒకే కుటుంబం. ఆయన చేస్తున్న ఈ సేవకి మనస్పూర్వక ధన్యవాదాలు ఆయన అర్పిస్తున్నామండి. మీరందరూ అసలు కుండలు చేయటం అంటే మిమ్మల్ని ఊరికే కూడా కూర్చోబెట్టకుండా మీ స్వశక్తితో మిమ్మల్ని పైకి తీసుకురావాలి అనే ఆలోచన వారికి రావడం అనేది చాలా ఉన్నాయి అనాథాశ్రమాలు, అది వేరు.
నాకు ఇదేదో చాలా భలే ఆనందంగా అనిపించింది ఆ వీడియో చూసిన వెంటనే. సో మా మేడం గారితో షేర్ చేసుకుని అమ్మాజీ గారితో ఇట్లా ఇవాళ తప్పకుండా వెళ్దాము అని చెప్పేసి వచ్చాము. మీరందరూ వీలైనంత సంతోషంగా మనం కల్పించుకోవటమే సంతోషం అనేది. మనకున్న దానిలో తృప్తి పడుతూ అందరూ కలిసిమెలిసి మళ్ళీ మళ్ళీ మేము మిమ్మల్ని చూడటానికి అవకాశం ఉన్నప్పుడల్లా వస్తాం. అందరూ ఆరోగ్యంతో ఉండాలని పూర్తిగా ఎవ్వరు లేరని ఎప్పుడు బాధపడదు. మీరు అలా కూర్చుని ఉండే కన్నా మీరు శరీరం మేడం గారు చెప్పినట్టు మీరు ఎంత శరీరం కదిలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. మీ పనులు మీరు చేసుకోగలిగారంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీ పిల్లలు మీరు దగ్గరకు రాలేదని ఏ బెంగ పెట్టుకోకండి, అది వాళ్ళ దురదృష్టం. మీరు మాత్రం మానసికంగా ఎప్పుడైతే బాధపడతారో మీ ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. కాబట్టి మానసికంగా ఎప్పుడు బాధపడకండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఏదో ఒక పని చేయండి. కావాలంటే అదిగో బోల్డ్ ప్లేస్ ఉంది, ఒక్కళ్ళు చిన్న చిన్న వేసుకోండి. ఒక పువ్వు పూసినా కాయ కాసినా ఎంత హ్యాపీగా ఉంటుంది, మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరూ మీకు ఇంకా అదృష్టవంతులు. మీరు కలిసిమెలిసి అందరూ ముచ్చట్లు ఆడుకోవచ్చు. మీరు ఒక్కళ్ళు ఉంటే ఎవరు ఉండరు మీకు అక్కడ ఇంట్లో, అందరూ పనులకు పోతున్నారు. కాబట్టి ఇది మీకు ఒక అదృష్టమైన ఆశ్రమంగా భావించి ఆయన చేస్తున్న పనికి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి. నమస్తే. ఖలీల్ బాబా గారు ఏమంటున్నారంటే, మనిషికి మట్టికి అవినాభావ సంబంధం ఉంది, అందుకే మట్టితో కుండలు తయారు చేయిస్తున్నారని. మట్టిలో కొంతసేపు గడవటం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అంటున్నారు. ఈ ఆశ్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటో మీకు తెలుసా? ఇది కులాల మతాలకు అతీతంగా అందరినీ హక్కును చేర్చుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే, అంటే హిందువులైతే హిందువులు, క్రైస్తవులైతే క్రైస్తవులు, ముస్లింలైతే ముస్లింలు, వారి వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యయాత్రని నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప విషయం అండి ఇది. మరి ఈ ఆశ్రమం మీకు నచ్చింది అనుకోండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేసి ఆ పెద్దవారిని ఒకసారి ప్రేమతో పలకరించి రండి. Please like my video, comment, subscribe and share.